దేవునికి స్తోత్రము కలుగును గాక. మీ అందరికీ ప్రభు నామములో మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యంలో ఒక చిన్న భాగాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో మొదటి నుంచి 9 వచనాల వరకు లేదా 10 వచనాల వరకు ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు దేవుని చేత పిలువబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడినటువంటి జనాంగము దేవుని ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించి వారికి వాగ్దానాలను దేవుడు అనుగ్రహించి వారిని నడిపిస్తున్నటువంటి తరుణంలో దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు కొన్ని పర్యాయాలు వారు దాన్ని విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే దేవుడు వారిని ఆచరించమని అడిగాడో దాన్ని వారు ఆచరించకుండా అదే వారి బలహీనతగా వారి జీవితాల్లో వారు ఉంచుకున్నట్లు కనపడతా ఉన్నది. మరి దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క కట్టడలను, దేవుని యొక్క ధర్మశాస్త్రము దాన్ని అనుసరించి గైకొనాల్సినటువంటి ఇశ్రాయేలు ప్రజలు దాన్ని అనుసరించి గైకొనలేక దాని నుంచి వారు తప్పిపోయి దేవుని యొక్క సన్నిధి నుండి తొలగిపోయి దేవుని యొక్క ధర్మశాస్త్రమును వారు పోగొట్టుకున్నట్లుగా లేదా దాని నుండి వారు తొలగిపోయినట్లుగా లేఖనాల్లో కనపడుతూ ఉన్నది. ఎప్పుడైతే దేవుని యొక్క మందసము దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లేదా దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క కాపుదలకు, దేవుని యొక్క వాగ్దానాలకు మరి మాదిరిగా ఉన్నటువంటి దేవుని యొక్క మందసాన్ని ఎప్పుడైతే శత్రువ దేశమైనటువంటి శత్రువ ప్రజలైనటువంటి ఫిలిస్తీన్లు వారి మధ్య నుంచి ఎప్పుడైతే దాన్ని వారు తీసుకుని పోయారో వారు ఫిలిస్తీన్ల చేతిలో వారు ఓడిపోయారు. వారు ఓడిపోవడం మాత్రమే కాదు, వారిలో దాదాపు 4,000 మంది ఫిలిస్తీన్ల చేతిలో హతులైనట్లుగా లేఖనాల్లో ఇక్కడ రాయబడింది. భయంకరమైనటువంటి పరిస్థితి. మరి ఆశీర్వాదమునకు వారసులుగా పిలిచిన దేవుడు అటువంటి ఆశీర్వాదాలను వారు కలిగి ఉండలేక వారు పోగొట్టుకున్నట్లుగా లేఖనాల్లో కనపడుతూ ఉన్నది. ఎందుకంటే దేవుని యొక్క మందసాన్ని, దేవుని యొక్క సన్నిధిని వారు దాని ఏళ్ళ వాడుకున్నటువంటి నిర్లక్ష్యాన్ని బట్టి వారి మధ్య నుండి మరి శత్రువ దేశం దాన్ని తీసుకుని పోయినట్లుగా లేఖనాల్లో కనబడుతున్నది. ఎప్పుడైతే వారు తీసుకుని పోయారో వారు ఆలోచన చేస్తూ ఎందుకు మనకి ఈ యొక్క ఆపద మనకు జరిగింది అనే విషయాన్ని వారు గ్రహించినప్పుడు వారు ఒక నిర్ణయాన్ని వారు తీసుకుంటా ఉన్నారు. ఏంటంటే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా నిబంధన మందసమును వారు తెప్పించిరి అని రాయబడింది. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉన్నటువంటి సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసమును వారు తెప్పించిరి. షిలోహులో ఉన్నటువంటి దేవుని మందసము, షిలోహులో ఉన్నటువంటి దేవుని సన్నిధిని వారు మరలా వారి మధ్యకు వారు తెచ్చుకున్నట్లు కనబడుతున్నది. ఇక్కడ చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయంలో చూస్తే షిలోహు అనుభవం ఏంటంటే అది గొప్ప అనుభవము. షిలోహు అనుభవం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిని మరలా వారు పొందుకున్నటువంటి అనుభవము. ఎందుకు మనకి ఆపద, ఎందుకు మనకి యొక్క ప్రమాదము, ఎందుకు మనకి యొక్క బలహీనత, ఎందుకు మన జీవితంలో జరిగినటువంటి ఈ యొక్క విచారకరమైన పరిస్థితి అనే విషయాన్ని మనం గ్రహించినప్పుడు వారు తెలుసుకున్న విషయం ఏంటంటే మనము విడిచిపెట్టినటువంటి ఆ యొక్క దేవుని మందసము, షిలోహులో విడిచిపెట్టిన దేవుని మందసాన్ని మరలా మనము తీసుకుని వచ్చినట్లయితే అది మనకు మేలు అని వారు గ్రహించారు. అటువంటి పర్యాయాలు మనకు అవసరమైన మన జీవితంలో ఎన్నో ఎదురైనప్పుడు మన జీవితానికి ఏదైతే మేలుగా దేవుడు దాచి ఉంచాడో దాన్ని మనము మరి ఆచరించాల్సినటువంటి విశ్వాసులుగా మనము ఉండాలి అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ చూస్తే వారు షిలోహునకు కొందరిని పంపి అక్కడి నుండి కెరూబుల మధ్య ఆసీనుడై ఉండు సైన్యములకు అధిపతిగా యెహోవా నిబంధన మందసమును వారు తెప్పించిరి. ఎవరు తెప్పించారు, ఎవరి ద్వారా వారు తెప్పించారు? ఏలీ యొక్క 2 కుమారుడైన హోష్నీయును ఫినెహాసును అక్కడే ఉండి దేవుని నిబంధన మందసం వద్ద వారు ఉండిరి. వారి యొక్క చూస్తే ఏలీ యొక్క 2 కుమారులు, ఏలీకి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల్లో వారి యొక్క పేర్లు హోష్నీయును, తర్వాత మరి ఫినెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద వారు ఉండిరి అని రాయబడింది. ఇప్పుడు చూస్తే 5వ వచనంలో యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలు అందరూ భూమి ప్రతిధ్వని వచ్చినంతగా వారు గొప్ప కేకలు వేసిరు. అప్పటి వరకు దుఃఖపడిన ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మందసాన్ని ఎప్పుడైతే వారు దాన్ని పొందుకున్నారో, దేవుని యొక్క సన్నిధి ఎప్పుడైతే వారు కలిగి ఉన్నారో, మీరు చూడండి అక్కడ 5వ వచనంలో యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా, యెహోవా నిబంధన మందసము యెహోవా సన్నిధి ఎప్పుడైతే వారి మధ్యకు దేవుడు తీసుకుని రాగా
అక్కడ భూమి ప్రతిధ్వని వచ్చినంత గొప్ప కేకలు వేసిరి. అది నేను అంటాను, దేవుని వారు ఆరాధించారు, దేవుని వారు స్తుతించారు, దేవుని వారు ఘనపరిచారు. దేవుడు ఎప్పుడైతే తిరిగి వారి మధ్య దేవుడు ఎప్పుడైతే వారు వచ్చి వారి మధ్య ఉన్నాడో, ఎప్పుడైతే దేవుడి యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మరలా వారు పొందుకున్నారో, 5వ వచనంలో యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ కూడా, ఒకరు కాదు ఇద్దరు కాదండి, ఇశ్రాయేల్ అందరూ కూడా, దేశమంతా కూడా చూడండి, భూమి ప్రతిధ్వని వచ్చినంత వారు గొప్ప కేకలు వేసిరి. అవే కీర్తనలుగా, పాటలుగా, ఆరాధనగా మరి వాక్యంలో కనబడతా ఉన్నది. మనం కూడా బలహీన స్థితిలోంచి దేవుడు మనం లేపి మనం బలపరిచిన తర్వాత, ప్రతికూల పరిస్థితి నుంచి దేవుడు మనం తప్పించి మనం రక్షించిన తర్వాత, మనము కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరిచి మహింపరచాలా. అటువంటి కృప మా దేవుడు మనకు అనుగ్రహించి దేవుణ్ణి మరి స్తుతించలేనటువంటి దేవుడు మళ్ళీ దేవుని స్తుతించడానికి దేవుడు అటువంటి కృప, శక్తి, కనికరం దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. నోన్మికులుగా ప్రేమించిన మా పరలోక తండ్రి, ఈ వాక్యాన్ని మాకు అనుగ్రహించారు దేవా. ఇశ్రాయేల్ ప్రజలు ఎప్పుడైతే వారి మధ్య లేనటువంటి, లేదా వారు పోగొట్టుకున్నటువంటి, లేదా వారు విడిచిపెట్టినటువంటి దేవుని సన్నిధిని, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ఆదరణను ఎప్పుడైతే వారు మరలా వారి మధ్య వారు తెచ్చుకున్నారో, ఎప్పుడైతే వారు కలిగి ఉన్నారో దేవా, నిన్ను వారు స్తుతించగలిగారు. గొప్ప శబ్దంతో వారు కేకలు వేసిన రాయబడింది. దేవా, మేము ఎప్పుడైతే నీ సన్నిధి కలిగి ఉంటామో, మేము ఎప్పుడైతే నీ యొక్క కాపుదల, నీ యొక్క సన్నిధి మేము కలిగి ఉంటామో, నిన్ను స్తుతించగలము. ఆ విషయాన్ని మేము గ్రహించి నిన్ను కలిగి ఉంటూ నిన్ను స్తుతించే వారంగా మేము మా యొక్క విశ్వాసాన్ని కొనసాగించే యోగ్యత మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్.